He is known before us. He is also MP of our district. So, as a minister, he wants to take control, take the. We have around 33 departments to major even the meeting sir. Agriculture, irrigation, water resource, water related. Anand Gandhi, Gaurav Chairman, Governor Garu, Gaurav MLC Narsingh Gandhi, Gaurav MLC, Gaurav Videshan Garu, R&B మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ బండారు గారికి, గౌరవ సహచర శాసనసభ్యులు, అధికారులు, జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి అధికారులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. గౌరవ మంత్రి గారికి ఈ స్కీమ్ మీద 2-3 గ్రామాలలో ఇంటింటికి నల్లాలు బిగించడం కోసం పైప్ లైన్స్ వేసారు, కానీ నల్లాలు బిగించబడలేదు. చాలా గ్రామాలలో వేసినటువంటి సీసీ రోడ్లను డ్యామేజ్ చేశారు. ఆ డ్యామేజ్ అయిన రోడ్లను కూడా కాంట్రాక్టర్లు పునరుద్ధరించవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళకి ఉండే. సీసీ రోడ్లను డ్యామేజ్ చేశారు, వాటిని కూడా వాళ్ళే పునరుద్ధరించేటువంటిది ఈ స్కీమ్ లో ఉండే, అది పునరుద్ధరించవచ్చు. నాకు తెలిసి మా నియోజకవర్గంలోనే ఔరవానికి డ్రింకింగ్ వాటర్ రావట్లేదు, చౌడంపల్లికి రావట్లేదు, నార్కడపల్లి టౌన్లో సూర్యనగర్ కూడా ఈ వాటర్ రావట్లేదు. కాబట్టి అన్ని గ్రామాలలో దాదాపు ఇంత పర్సంటేజ్ ప్రతి నియోజకవర్గంలో ఇస్తున్నాం అనేటువంటిది ఇది శుద్ధ తప్పు. అసలు సక్రమంగా నీటి సప్లై అనేటువంటిది దీంట్లో జరగట్లేదు. చాలా గ్రామాలలో ఇప్పటికీ గ్రౌండ్ నుంచి మీరు రిపోర్ట్ తెప్పియండి, ప్రతి ఇంటింటికి నల్లా బిగించబడ్డదా, ఆ ఇంటికి 100 లీటర్ల నీళ్ళు వస్తున్నాయా లేదా అనేటువంటి ఒకసారి మనం దాన్ని లోతుగా రివ్యూ చేస్తే అది అర్థమవుతుంది. ఇది రావట్లేదు. కొన్ని గ్రామాలలో వస్తున్న 100 లీటర్లు అనుకున్నప్పుడు కొన్ని ఈ సాగర్ వాటర్ని మనం వదిలిన తర్వాత మళ్ళీ బోరు గ్రామంలో ఉండేటువంటి బోర్ నీళ్ళు వదులుతాం. ఈ 100 లీటర్లు అనేటప్పటికీ ఈ పైప్లైన్లో ఉండే నీళ్లు వాళ్ళ ఇంటికి చేరేటప్పటికి అవి 100 ఫిల్ అయిపోతున్నాయి. ఈ నీళ్లు కలిసి ఉందని చెప్పేసి పబ్లిక్ ఆ నీళ్ళు తాగకుండా మళ్ళీ బయట నీళ్లు వాటర్ ప్లాంట్ కాడ కొనుక్కొచ్చుకొని తాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనకు వస్తున్నటువంటి రిపోర్టు వేరేగా గ్రౌండ్ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఎక్కడ కూడా 100% డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ఏ విలేజ్లో కూడా, ఈవెన్ నెకరికల్ టౌన్ లాంటి చోట్ల కూడా అందట్లేదు. R&B మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ బండారు గారికి, గౌరవ సహచర శాసనసభ్యులు, అధికారులు, జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి అధికారులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. గౌరవ మంత్రి గారికి ఈ స్కీమ్ మీద 2-3 గ్రామాలలో ఇంటింటికి నల్లాలు బిగించడం కోసం పైప్ లైన్స్ వేసారు, కానీ నల్లాలు బిగించబడలేదు. చాలా గ్రామాలలో వేసినటువంటి సీసీ రోడ్లను డ్యామేజ్ చేశారు. ఆ డ్యామేజ్ అయిన రోడ్లను కూడా కాంట్రాక్టర్లు పునరుద్ధరించవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళకి ఉండే. సీసీ రోడ్లను డ్యామేజ్ చేశారు, వాటిని కూడా వాళ్ళే పునరుద్ధరించేటువంటిది ఈ స్కీమ్ లో ఉండే, అది పునరుద్ధరించవచ్చు. నాకు తెలిసి మా నియోజకవర్గంలోనే ఔరవానికి డ్రింకింగ్ వాటర్ రావట్లేదు, చౌడంపల్లికి రావట్లేదు, నార్కడపల్లి టౌన్లో సూర్యనగర్ కూడా ఈ వాటర్ రావట్లేదు. కాబట్టి అన్ని గ్రామాలలో దాదాపు ఇంత పర్సంటేజ్ ప్రతి నియోజకవర్గంలో ఇస్తున్నాం అనేటువంటిది ఇది శుద్ధ తప్పు. అసలు సక్రమంగా నీటి
సప్లై అనేటువంటిది దీంట్లో జరగట్లేదు. చాలా గ్రామాలలో ఇప్పటికీ గ్రౌండ్ నుంచి మీరు రిపోర్ట్ తెప్పియండి. ప్రతి ఇంటింటికి నల్లా బిగించబడ్డదా, ఆ ఇంటికి 100 లీటర్ల నీళ్ళు వస్తున్నాయా లేదా అనేటువంటి ఒకసారి మనం దాన్ని లోతుగా రివ్యూ చేస్తే అది అర్థమవుతుంది. ఇది రావట్లేదు. కొన్ని గ్రామాలలో వస్తున్న 100 లీటర్లు అనుకున్నప్పుడు కొన్ని ఈ సాగర్ వాటర్ని మనం వదిలిన తర్వాత మళ్ళీ బోరు గ్రామంలో లేకుండా బోర్ నీళ్ళు వదులుతుంది. ఈ 100 లీటర్లు అనేటప్పటికీ ఈ పైప్లైన్లో ఉండే నీళ్లు వాళ్ళ ఇంటికి చేరేటప్పటికి అవి 100 ఫిల్ అయిపోతున్నాయి. ఈ నీళ్లు కలిసి ఉందని చెప్పేసి పబ్లిక్ ఆ నీళ్ళు తాగకుండా మళ్ళీ బయట నీళ్లు వాటర్ ప్లాంట్ కాడ కొనుక్కొచ్చుకొని తాగుతున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి మనకు వస్తున్నటువంటి రిపోర్టు వేరేగా గ్రౌండ్ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఎక్కడ కూడా 100% డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ఏ విలేజ్లో కూడా ఈవెన్ నెకరికల్ టౌన్ లాంటి చోట్ల కూడా అందట్లేదు. సంబంధించినటువంటి అధికారులు వస్తే నేనే నేరుగా డోర్ టు డోర్ తీసుకుపోయి చూపిస్తాను. కాబట్టి దీని మీద లోతైనటువంటి రివ్యూ చేసి దీన్ని సరి చేసేటువంటి కార్యక్రమాన్ని, దీన్ని సక్రమంగా డ్రింకింగ్ వాటర్ అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని నేను కోరుతున్నాను.